హాయ్ అందరికి. లోకల్ కార్డ్ నుంచి సెల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎంత లాగ్ అయినా నీట్‌గా చూడండి ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతది. సో, ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. క్రోమ్ ఏదైనా పర్లేదు. ఒకవేళ అప్పటికల్లా యాప్ లాంచ్ అయితే యాప్ అయినా ఓపెన్ చేయండి. చేశాక ఫస్టు ఇప్పుడు వెబ్‌సైట్ కాబట్టి నేను లోకల్ కార్డ్ డాట్ స్టోర్ అని టైప్ చేస్తున్నా. అలాగే టైప్ చేయండి. యాప్ ఉంటే యాప్ అయినా పర్లేదు. ఇప్పుడు క్లోజ్డ్ టెస్టింగ్‌లో ఉందన్నమాట. ఒక 10 డేస్‌లో అయిపోతుంది. సో, అప్పటికల్లా 10 డేస్ తర్వాత చూస్తుండేటిగైతే ఇప్పుడు ఆగస్టు 1 అప్పటికల్లా చూస్తుండేటిగైతే దాని తర్వాత మీరు యాప్ నుంచైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇప్పుడైతే మీకెలా అయితే షో అవుతుందో అప్పుడు అలానే షో అవుతుంది. ఏమి చేయాల్సిన అవసరమే లేదు. సో, ముందుగా మనం సైన్ అప్ చేద్దాం. ఓకే. ఫర్ సపోజ్ నేను వెంకట్ సాయి అని పెడుతున్నా. వెంకట్ సాయి యాదవ్ అని వెంకట్ సాయి పెడుతున్నా. ఆవులు అని పెడుతున్నా. మా ఇంటి పేరు పెడుతున్నాను. సేమ్ మీ ఇష్టం అది ఎట్లైనా పెట్టొచ్చు. ఫోన్ నెంబర్ మీదేం కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కాదు. ఓకే. అండ్ ఈమెయిల్ ఇస్తున్నా. ఓకే. టెస్ట్ చేస్తున్నాను కాబట్టి అంటే మీకు షో చేయడానికే ట్రై చేస్తున్నాను కాబట్టి నేను సింపుల్‌గా డిఫాల్ట్‌గా ఇచ్చేస్తున్నాను. నెంబరు జీమెయిల్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఆడ ఆప్షన్ ఉంది ఇది ఈమెయిల్ కానీ ఇవ్వండి. తీసుకోదు అకౌంట్. కానీ ఆప్షన్ ఉంది కానీ డిటెక్ట్ చేసుకోదు. మీకే యూజ్‌ఫుల్. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేటెడ్. సో, నౌ మనం సైన్ అప్ చేద్దాం. ఓకే. టెస్ట్ 2, 3, 4 ఓకే. సైన్ ఇన్ చేస్తున్నా. సైన్ ఇన్ కూడా వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ అని. సో, నౌ ఏం చేయాలంటే ఇక్కడ మీకు షో అవుతున్నటన్నీ నేను టెస్టింగ్ కోసం యాడ్ చేసింది. మీరు యాడ్ చేసేప్పటికి రియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను రిమూవ్ చేస్తాను. మీకు అర్థం కావాలని నేను సమ్ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేస్తాను. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! ఎట్లా యాడ్ అవుతాయి, ఎట్లా చేయాలని. సో, ఆ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నా. షర్ట్ అనేది అంటే డిఫాల్ట్ ఇమేజెస్ అవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంగా సెల్లర్ అకౌంట్ ఓపెన్ కాలేదు చూస్తే గనక. నౌ టు ఓపెన్ కొంచెం ఇది ఇంటర్ఫేస్ కొంచెం స్క్రోల్ డౌన్ వస్తే ఇక్కడ వాచ్ అండ్ షాప్ కింద బికమ్ ఏ కస్టమర్, బికమ్ ఏ సెల్లర్, ఎంప్లాయీ లాగిన్ అంది. ఇప్పుడు ప్రెజెంట్ మనము కస్టమర్ కిందకే వస్తామన్నమాట. మన అకౌంటు ఇంగా సెల్లర్‌కెళ్తే సెల్లర్‌గా వస్తది. బికమ్ ఏ కస్టమర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ లాగిన్ చేసేంత వరకు అయితే మనం ఏ ప్రొడక్ట్స్ అయినా యాడ్ చేయొచ్చు. అదే యాడ్ చేయనే పర్మిషన్స్ ఉండదు. ఇప్పుడు బికమ్ ఏ సెల్లర్ మీద క్లిక్ చేసి మనము డీటెయిల్స్ ఇద్దాం. షాప్ డీటెయిల్స్. సో, ఇప్పుడు మళ్ళీ సైన్ అప్ అడుగుతుంది గానీ మనకి అవసరం లేదు. ఎందుకంటే సైన్ ఇన్ ఫస్ట్‌లోనే చేసేసాం గదా! క్రియేట్ అకౌంట్ చేసేసాం గదా! అవసరం లేదు. మళ్ళీ క్రియేట్ సెల్లర్ అకౌంట్ అని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సైన్ ఇన్ నొక్కండి. మీరు డిఫాల్ట్‌గా ఏమి ఇచ్చారో అది ఇచ్చేసేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ అడుగుతది. షాప్ డీటెయిల్స్. షాప్ నేము, డిస్క్రిప్షన్ ఆప్షనల్ ఇట్లా సంథింగ్. సో, ఫర్ సపోజ్ నేను వెంకటేష్ ఆవులనే పెడుతున్నా. దెన్ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నాదే డిఫాల్ట్ పెడుతున్నా. ఓకే. దెన్ ఈమెయిల్ గూడా యాజ్ టీజ్ అలానే పెట్టేయండి. ఓకే. నౌ టు గో నెక్స్ట్ అండ్ ఇక్కడ కొంచెం పిన్ అని సెట్ చేస్తే ఫర్ సపోజ్ సర్చ్ అండ్ ఏరియా అని ఉంది గదా! నేనేం చేస్తున్నా అంటే దేవుని గడప అని సెర్చ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ దేవుని గడపలోకి లొకేట్ అయిపోయిందది. ఓకే. క్లోజ్ చేసేయండి. నౌ సెలెక్ట్ చేసేసాను. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. పిన్ కోడ్ మన పిన్ కోడ్ ఇవ్వండి. దెన్ స్ట్రీట్ అడ్రెస్ ఎందుకంటే ఇటు పిన్ లొకేటెడ్ పెట్టాం కాబట్టి మామూలుగా డిక్టేట్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదంటే పర్లేదు. అంటే మీ షాప్ అడ్రెస్ ఉంటది కదా! ఐడీ అంటే 32/4 ఇట్లా బార్లు ఉంటాయి కదా! అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ సపోజ్ 2 దేవుని కడప అని పెట్టాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అని నొక్కుతున్నా. ఇక్కడ షాప్ ఫోటో ఫర్ సపోజ్ షాప్ ఫోటో పెట్టండి పర్లేదు. చూసే వాళ్ళ కస్టమర్స్‌కి కొంచెము ఓకే. ఇది రియల్ షాపే
ఓకే. పర్లేదు అనేట్టుగా ట్రస్ట్ బిల్డ్ అవుతదనమాట. అందుకు మనము షా ఫోటోషాప్ పెడతాం. జీఎస్టీ ఉంటే జీఎస్టీ పెట్టండి ఆప్షనల్. చాలా మంది ఎందుకు జీఎస్టీ ఆప్షనల్‌గా పెట్టానని గూడా నేను చెప్తాను. పాన్ కార్డ్ స్కాను ఇవన్నీ మీకే సెక్యూరిటీ పర్పస్ కోసం. లేదంటే నెక్స్ట్ నొక్కేయండి. సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఇక్కడ చూసేట్టుగయితే అప్రూవల్‌కి వెళ్ళింది గదా! సో, అప్రూవల్‌కి కొంచెం టైం పడతది. 2 వర్కింగ్ డేస్‌లో మీకు అప్రూవల్ వచ్చేస్తది. అంత టైం గూడా పట్టదు. ఎందుకంటే అంత పైన మీరు టైం చూసుకున్నాను నా స్క్రీన్ రికార్డింగ్‌లో. వితిన్ 3 ఆర్ 5 మినిట్స్‌లో అయిపోయుంటది. సో, దెన్ ఇప్పుడు కీప్ గ్రోయింగ్. కంగ్రాచ్యులేషన్స్ క్రియేట్ వీక్ షాప్ ఓనర్ అని పడింది గదా! కీప్ గ్రోయింగ్ అని నొక్కితే ఇది మన ఇంటర్ఫేస్ సెల్లర్ ఇంటర్ఫేస్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నానండి. ఇది షాప్ లేని వాళ్ళు గూడా మనము ట్రై చేయొచ్చనమాట. ఎట్లా అంటే ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అని స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఎట్లయితే పెట్టారో, ఇప్పుడు ఇంటి నుంచే మనం సెల్ చేసుకోవచ్చు. కొంచెం ట్రస్ట్ బిల్డ్ అనేది చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ షెడ్‌కి, లైట్స్‌కి, కరెంట్ బిల్ ఇవన్నీ కట్టలేని వాళ్ళుంటారు గదా! అంటే ఓన్లీ ప్రొడక్ట్స్ నుంచే నాకు ప్రాఫిట్స్ రావాలి. ఇవన్నీ నేను పెట్టలేను షాప్‌కి ఇవన్నీ మళ్ళీ మెయిన్ షాప్స్ ఎక్కడున్నారో చెక్ జేయాలని నాకు దొరకట్లేదు షాప్స్ అనే వాళ్ళకి గూడా మనకి మంచిగా ఇంటి నుంచే సెల్ జేసుకోవచ్చు. ఓకే. ఏంటనేది నేను ఇంగా చెప్తాను. సో, ఇప్పుడు షాప్ ఈస్ క్లోజ్డ్ అని ఉంది. సో, ఆన్ జేస్తే మీ షాప్ అనేది ఆన్ అయితదనమాట. సో, దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ ఫర్ సపోజ్ నైట్ ఏమైనా డెలివరీ వచ్చిందనుకుందాం. నైట్ 10కి అలా. సో, మీరు బ్రేక్ జేసుకుంటారు. పొద్దునంతా వర్క్ జేసి అప్పుడే ఇంటికొచ్చింటారు. మళ్ళీ డెలివరీ చేయాలంటే చాలా కష్టం గదా! సో, అప్పుడు షాప్ క్లోజ్ చేస్తే మీ ప్రొడక్ట్స్ అలానే ఉంటాయి. ఏమి డిలీట్ అవ్వవు. డిసేబుల్‌లోకెళ్తాయి. అంటే హిడెన్‌లోకెళ్ళిపోతాయి. ఎవరు చూషినా ఎవరు ప్రొడక్ట్స్‌ని బై చేయలేరు. డెలివరీ వచ్చేసి నేనెందుకు అట్లా స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు పెట్టకుండా ఇంగా వీళ్ళున్నారు గదా! ర్యాపిడో, ఊబర్ ఇలా లేకోకుండా షాప్ ఓనర్‌కే అంటే షాప్ వాళ్ళకే ఎందుకు డెలివరీ పెట్టామంటే ఈడ బ్రిలియంట్ ఫ్యూచర్ అండి. ఫ్యూచర్ అని చెప్పకూడదు గానీ, మీకే బెనిఫిట్స్ దీనివల్ల. ఎందుకంటే క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ర్యాపిడో, ఊబరు వీళ్ళు జొమాటో వాళ్ళు గూడా ఇప్పుడు ప్రాఫిట్ లేనిదే వాళ్ళు చెయ్యరు గదా! ఇప్పుడు మంత్లీ వీళ్ళకి ఇన్‌కమ్ 20,000-30,000 దాకా ఎర్న్ చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రాఫిట్ లేనిదే ఎందుకు జేస్తారు చెప్పండి? సో, అందుకు ఆ ప్రాఫిట్ గూడా షాప్ వాళ్ళకే రావాలని నేను ఇట్లా చేస్తాననమాట. సో, ఎట్లా వస్తదంటే 10 కిలోమీటర్స్ మీ షాప్‌కి మీ ఎక్కడైతే షాప్ ఉంటదో అక్కడ 10 కిలోమీటర్ రేడియేషన్‌లో అందరికి షో అవుతది. మీ ప్రొడక్ట్స్, మీ షాప్ మొత్తం. సో, సేమ్ స్విగ్గీ, జొమాటో లాగానే. అండ్ వాళ్ళు 7 కిలోమీటర్సే మనం 10 పెట్టాము. అందులో రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. వాళ్ళైతే స్విగ్గీ, జొమాటోలో ఎవరన్నా రెస్టారెంట్స్ వాళ్ళేమన్నా ఉంటే అడగండి. వాళ్ళకి అమౌంట్ పే చేయమని చెప్తారు. ఫీ కట్టాలి మంత్లీ. మంత్లీకింత అని ఫీ కట్టాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫీ. సో, మీరు సింపుల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ ఎలా వస్తదంటే డెలివరీ నుంచి సింపుల్‌గా చెప్తానండి. 1-3 కిలోమీటర్స్ వరకు రూ. 20. 4-6 కిలోమీటర్స్ వరకు రూ. 30. 7-10 కిలోమీటర్స్ వరకు రూ. 50 చార్జ్ అవుతది. సో, ఫర్ సపోజ్ వైవ్ స్ట్రీట్ నుంచి దేవునిగడపకి ఒక 4 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకేనా? 4 కిలోమీటర్స్ అంటే మాక్సిమం మనకు రూ. 30 ఏమో చార్జ్ అయితది. ఫర్ సపోజ్ మన దేవునిగడపలో 10 ప్రొడక్ట్స్ పడ్డాయి అనుకుందాం. ఫర్ సపోజ్ 30 ఇంటూ 3 వచ్చేసి 300. 300 మీకు డెలివరీ చార్జెస్ నుంచే వచ్చాయి. రూ. 100 మీకు పెట్రోల్ విని రూ. 100 ఏం పట్టదు గదా! అంటే వైవ్ స్ట్రీట్ నుంచి ఈడికి మహా 50 కూడా తక్కువే. సో, అనుకుందాం రూ. 100 అనుకుందాం. సో, 200 ఇంగా మనకి షాప్ వాళ్ళకే వెళ్తుంది గదా! సో, దీనివల్ల ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ అండ్ డెలివరీ వచ్చే ప్రాఫిట్స్ కూడా షాప్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటొచ్చేసి షాప్ ఈస్ క్లోజ్డ్ అని మీకు చెప్పేసాను. పైన యాడ్ ఎంప్లాయ్ ఉంది గదా! ఇది గూడా బ్రిలియంట్ ఫీచరు. నేను చెప్తాను అది గూడా. సో, ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటది. అండ్ ఈ 3 లైన్స్ ఉన్నాయి గదా! సెల్లర్ డాష్‌బోర్డ్ పక్కన. అక్కడ 3 లైన్స్ నొక్కితే మీకు ఇంగా ఫీచర్స్ యాడ్ అవుతాయి. ప్రొడక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. ప్రొడక్ట్స్‌లో ఫస్ట్ యాడ్ ప్రొడక్ట్ నొక్కండి. యాడ్ ప్రొడక్ట్ నొక్కితే ఫర్ సపోజ్ నేను షర్ట్ యాడ్ చేస్తున్నా. షర్ట్ యాడ్ చేయగానే ఇక్కడ ఏఐ జనరేట్ ఉంది. ఒకవేళ డిస్క్రిప్షన్ ఏమేమి పెట్టాలో తెలియక చాలా మంది ఊగిసలాడుతా ఉంటారు కాబట్టి ఏఐ జనరేటెడ్ కూడా పెట్టాను. సో, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ షర్ట్ సోల్డ్ ట్రస్టెడ్ లోకల్ షాప్ ఆన్ లోకల్ కాట్ అని అదే సంథింగ్ ఇచ్చేసింది.
సో కేటగిరీ వచ్చేసి ఫ్యాషన్ మనకు తెలిసిందే. ఫర్ సపోజ్ ఇక్కడ ఇక్కడ మీరు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ప్రైజింగ్ అండ్ స్టాక్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మీరు ఎంత పెడుతున్నారు, ఎంత చెప్తున్నారో ఇక్కడ పెట్టాలన్నమాట. ఫర్ సపోజ్ నేను 300కి అమ్మాలనుకున్న షర్టు. సో దెన్ నేను 300 యాడ్ చేస్తా. అండ్ దాని మీద ఒక ఎంఆర్‌పీ రేట్ ఉంటది కదా! ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి నా షర్ట్ పైన 500 ఉందనుకుందాం. 500 పెట్టా. సో ఎందుకు పెట్టాననేది కూడా మీకు అర్థమవుతది. ప్రొడక్ట్ చూసినప్పుడు. అండ్ స్టాక్ క్వాంటిటీ. స్టాక్ క్వాంటిటీ అనేది ఏందంటే ఆ షర్టు మీరు పెట్టబోయే షర్టు ఎన్ని ఎన్ని స్టాక్ ఉన్నాయి మీ దగ్గర 100 200 అనేది ఇక్కడ యాడ్ చేయండి. 100 అనుకుందాం. మీ కాడ బార్ కోడ్ ఏమైనా ఉన్నా యాడ్ చేయండి. అండ్ వేరియేషన్స్ ఆప్షన్‌లో వచ్చేసి కలర్స్ ఉంటాయి కదా! ఆ షర్ట్‌లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి అవి యాడ్ చేయండి. ఎక్స్‌ఎలా, ఎల్లా, డబుల్ ఎక్స్‌ఎలా అవి కూడా యాడ్ చేయండి. ప్రోడక్ట్ ఇమేజ్. ప్రోడక్ట్ ఇమేజ్ నా కాడ షర్ట్ ఇవేం లేవు కాబట్టి నేను ఫర్ సపోజ్ డిఫాల్ట్‌గా ఏదో ఒకటి పెట్టి చూపిస్తాను మీకు. మీరు చూడాలి కదా! ఫర్ సపోజ్ హ్మ్. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న టీ షర్ట్ నేను యాడ్ చేశాను. అలా 5 ప్రొడక్ట్స్ యాడ్ చేయొచ్చు. మీరేమైనా కలర్స్ పెట్టాలనుకుంటే కలర్స్ ఖచ్చితంగా యాడ్ చేయండి. ఎందుకంటే చూసేవాడు ఏ కలర్ ఎటుందో, ఈ కలర్ బాగుందా, ఈ షర్ట్‌కి ఈ కలర్ సెట్ అయిందా అని చూస్తాడు కదా! ఖచ్చితంగా యాడ్ చేయండి. మీకు అర్థం అవ్వాలి. అండ్ ప్రొడక్ట్ వీడియో. ఇది వీడియో సెక్షన్ అండి. పర్ వీడియోకి రూ. 10 ఛార్జ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీ షర్ట్ క్వాలిటీ భలుంది. అంటే కడపలోనే ఎవరి దగ్గర లేనట్టు క్వాలిటీ ఉంది. అప్పుడు వీడియో పెడితే అందరికి తెలిసిపోతుంది కదా! మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా పెడితే దీనిలో అలా పెట్టొచ్చు. రూ. 10 పెద్ద అమౌంట్ కాదని నా ఒపీనియన్. అందుకే చాలా తక్కువ అమౌంట్ పెట్టాను. నేను ఎక్కడెక్కడ అమౌంట్ చార్జ్ చేస్తున్నాననేది నాకొక 1, 2% వెళ్తే వెబ్‌సైట్‌కి ఒక 3% వెళ్తుందండి. అంటే కమిషన్ వస్తది నాకు. ఎందుకంటే వెబ్‌సైట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటది. డొమైన్ అని, సర్వర్ అని, సంథింగ్ ఓటీపీ అని సంథింగ్ ఉంటది. సో, ఇప్పుడు మనము వీడియో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. లేదు అంటే క్రియేట్ ప్రొడక్ట్ మీద నొక్కేయండి. సో, ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ క్రియేటెడ్ పెండింగ్‌లో ఉంది. రివ్యూలో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. టీ షర్ట్ 300 కింద ఇన్ రివ్యూ అని. సో, 1-2 వర్కింగ్ డేస్‌లో మీకు అప్రూవల్ వస్తుంది. ఎందుకు అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి? ఎందుకు కొంచెం మీకు పాయింటే ఇది. బట్ చాలా మంది షాప్ వాళ్ళు వర్గల్‌గా సమ్ నూడ్ గాని 18 ప్లస్ ఇట్లా సంథింగ్ పెట్టడం రాంగ్ థింగ్స్ ఏమైనా పెడతారని బట్ దానికోసం ఈ సెక్యూరిటీ పర్పస్‌ని మనం యాడ్ చేస్తాం. సో, అయితే ఒక కొన్ని మినిట్స్ తర్వాత మీరు యాడ్ చేసిన సమ్ మినిట్స్ కానీ, సమ్ అవర్స్ కానీ అట్లా కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ పెండింగ్‌లో ఉండేది లైవ్ పడతది. లైవ్ పడిందంటే మన మీ ప్రొడక్ట్ అనేది మన వెబ్‌సైట్‌లోకి లైవ్ అయిపోయిందనమాట. అంటే అందరికి చూపిస్తది. సో, ఇప్పుడు మనం చెక్ జేయాలి అంటే ఇక్కడ మనము పైన ఐకాన్ దగ్గర వ్యూ స్టోర్ నొక్కితే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మీ ఐడీ కనిపిస్తుందా లేదా మీ ప్రొడక్ట్ అనేది చూపిస్తుంది. 300 మనం చూసాం. ఇక్కడ 500 పెట్టాం కదా! మీ ఎంఆర్‌పీ ప్రైసు. సో, వాడే చూపిచ్చాడు 40% ఆఫర్ అని. మీరు మళ్ళీ సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇమేజెస్ కొంచెం క్వాలిటీగా పెట్టండి. ఎందుకంటే మనము మీషోలలో, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇమేజ్ చూసే కదా! అంటే మనం ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో చూసే మనము యాడ్ చేస్తాం. సో, దెన్ అప్పుడు మీరు గూడా మంచి ఇమేజ్ పెడితే కొనేవాళ్ళు నీట్‌గా కొంటారు. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ డాష్‌బోర్డ్‌లో ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందేంటంటే ప్రొడక్ట్ ఎట్లా యాడ్ చేయాలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దెన్ ఆర్డర్స్. మీకెవరైనా ఆర్డర్స్ పెడితే గనక దీనిలోకొస్తాయన్నమాట. ఓకే. దీనిలోకొస్తది. వాళ్ళకంటే ఒక ఓటీపీ వస్తది కస్టమర్‌కి. ఆ ఓటీపీ దీనిలో ఎంటర్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు మనకి యాక్సెస్ వస్తది. టుడే ఆఫర్స్ అనేది బ్రిలియంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మనం వైట్ టీ షర్ట్ ఇమేజ్‌ని యాడ్ చేసాం. ఈ వైట్ టీ షర్ట్ కడపలో చానా షాప్‌లో ఉండొచ్చు. ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కానీ అవి ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఆ టీ షర్ట్ అనేది ఆర్డర్సే పోలేదు ఒకటి కూడా. కానీ అది నాకు సెల్ అవ్వాలి అనుకునే మూమెంట్‌లో మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ 300 పెట్టాం గదా! మనం ఆఫర్ పెట్టాలనుకుంటాం. ఫర్ సపోజ్ 150కే అమ్మాలనుకుంటున్నాం సేల్స్ కావాలక ఓల్డ్ ప్రొడక్ట్ కాబట్టి. సో, క్రియేట్ న్యూ ఆఫర్ నొక్కుతున్నా.
అది 24 అవర్స్‌కి ఇది ఎక్స్‌పైర్ అయిపోతది. సో, ఎవ్రీ 24 అవర్స్‌కి మీరు ఒక ప్రోడక్ట్‌ని యాడ్ చేయగలుగుతారు. ఎవ్రీ 24 అవర్ ఎక్స్‌పైర్ అయిపోతుందనమాట. మళ్ళీ ఒకేళ ఈరోజు 100 స్టాక్స్ అయిపోయాయి. రేపు ఏమన్నా స్టాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 24 దీనికి ఎలాంటి చార్జెస్ ఏమి ఉండదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, మనం టీ షర్ట్ అనే డిఫాల్ట్‌గా అక్కడ చూపిస్తది. సో, ఆఫరింగ్ ప్రైస్ వచ్చేసి నేను 150కే పెట్టాలనుకుంటున్నాను. సో, 50% ఆఫరు. సో, మీ ఎక్సెలా, రేపు కలర్సు సంథింగ్ ఇయి అడుగుతుంది. ఫర్ సపోజ్ ఎక్సెలే అని పెడదాం. వైట్ కదా మనం పెట్టింది. వైట్ అని పెడదాం. మీ దగ్గర ఎన్నున్నాయి స్టాక్? టీ షర్ట్ ఎన్ని అమ్మాలనుకుంటున్నారు? మన కాడ 100 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి 50 అనుకుందాం. ఓకే. 50 ఉండించుకొని 50 పెడదామే అనుకుందాం. జస్ట్ పబ్లిష్ హోమ్ పేజ్ అని నొక్కా. డైలీ ఆఫర్స్ ఇస్ లైవ్ ఆన్ ది హోమ్ పేజ్ అని పడింది. మళ్ళీ చెక్ చేద్దాం వ్యూ స్టోర్‌లోకి వెళ్ళి. సో, చెక్ చేస్తే ఇక్కడ కింద హోము డైలీ ఆఫర్స్ వీడియోస్ ఉంది కదా! డైలీ ఆఫర్స్‌లో చూస్తే మనకంటూ 150 రూపీస్‌కి ఉంటదనమాట. సో, ఆహ్, ప్రతి కస్టమర్‌కి ఈజీగానే చూస్తారు. అక్కడ డైలీ ఆఫర్స్ నొక్కితే ఆఫర్స్ ఉండేటన్ని షో అవుతాయి. మీరని కాదు, ఏ షాప్స్ అయినా డైలీ ఆఫర్స్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు. దెన్ మనం మళ్ళీ సెల్లర్ డాష్‌బోర్డ్ ఇక్కడ మై అకౌంట్ కదా! సెల్లర్ డాష్‌బోర్డ్ నొక్కండి. సెల్లర్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోతారు. దెన్ ఇంకా ఫీచర్స్ చెప్పాలంటే వీడియోస్ చెప్పాను మీకు. వీడియోస్ ఏదైనా అప్‌లోడ్ చేయొచ్చు. మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన వీడియోస్ 10 రూపీస్ చార్జ్ అవుతది. అండ్ దెన్ యాడ్స్. యాడ్స్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ టీ షర్ట్ అనేది యాడ్ చేశాను. కడపలో చానా ఉన్నాయి ఆ టీ షర్ట్ బేస్డ్. వైట్ టీ షర్ట్ నొక్కితే చానా వస్తున్నాయి వైట్ షర్ట్. కానీ మీకంటూ ఒక మైండ్ సెట్ ఉంటది. నా టీ షర్టే ఫస్ట్‌లో రావాలి. ఫస్ట్‌లో షో అవ్వాలి అని. సో, దెన్ మనం ఏం చేస్తామంటే ఈ యాడ్స్ అనేది ప్రమోట్ చేస్తాం. ఫర్ సపోజ్ మీ టీ షర్ట్ 1 డే ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఈ డే మొత్తం నా షర్టే టాప్‌లో యాడ్‌లో ఉండాలి అనుకోని. సో, క్రియేట్ క్యాంపెయిన్ నొక్కి 50 రూపీస్ మనము చూస్ చేసుకోవచ్చు. చూస్ ప్రోడక్ట్ టీ షర్ట్ 50 రూపీస్ పెట్టుకోవచ్చు. లేదు 1 డేకి నాకేం సరిపోదు 50 రూపీస్ నాకు లాస్ అనిపిస్తుంది అంటే 1 వీక్ పెట్టుకోండి. అంటే మీరు 1 మంత్, 1 వీక్ పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతది. డేకి 50 రూపీస్ పెట్టుకుంటే 1 వీక్‌కి ఎక్కువ అమౌంట్ అవుతది కదా! సో, 1 వీక్‌కి 200 అంటే కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మనం 1 వీక్ 200 అనుకుందాం. సో, క్రియేట్ ప్యాకింగ్ అని నొక్కితే మీ యాడ్ అనేది ఫస్ట్‌లో వస్తది మీ ప్రొడక్ట్. సో, ఇది యాడ్ అనేది ఒక మంచి ఫ్యూచర్‌గా యాడ్ చేశాను. అండ్ దెన్ కమిషన్స్. కమిషన్స్ ఏందంటే ఇప్పుడు మీరు టీ షర్టే 10 ఆర్డర్‌లు వెళ్ళాయి. ఒక ఆర్డర్ మీద సమ్ కమిషన్ అంటే 3 కానీ, 2 కానీ పర్సెంటేజ్ కట్ అవుతదనమాట. అంటే మన వెబ్‌సైట్‌కి పే చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయి గదా! ఆహ్, బిర్యానీ ఇవి సెంటర్స్ ఉంటాయి గదా! రెస్టారెంట్స్ స్విగ్గీ, జొమాటోలో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు. వాళ్ళని పోయి అడగండి. వాళ్ళు రిజిస్టర్ చేసుకునేందుకు సమ్ ఫీ అనేది కడతారు. 5000, 6000 అని మంత్లీ ఇంత ఫీ కడతారు. మన వెబ్‌సైట్‌లో ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ గదా! మీరు ఫ్రీగానే సెల్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది. సో, ఒక ప్రోడక్ట్ మీదకి ఒక 2, 3% అనేది కట్ అవుతది. ఓకేనా? మీరిక్కడ చూడొచ్చు. సాటర్‌డే, ఫ్రైడే బిల్లింగ్ ఫీ అన్నమాట. అండ్ బిల్లుడ్ ఫ్రైడే 10 పీఎం. అంటే ఎవ్రీ ఫ్రైడే మీరు ఎవ్రీ వీక్ ఫ్రైడే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. డ్యూ టు ఎండ్ ఆఫ్ ఫ్రైడే అంటే ఒకవేళ ఫ్రైడే మీరు కట్టలేదు, మీరు మర్చిపోయారు ఏదో సమ్ మెంబర్స్ ఇది ప్రతి ఒక్కటి సెక్యూరిటీ పర్పస్ అండి. ఇది మనీ స్విగ్గీ, జొమాటోలో వాళ్ళలాగా ఎక్కువ చార్జ్ అయితే చేయదు కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకేళ ఫ్రైడే కట్టమని ఉంటే 25 రూపీస్ ఫైన్ పడతది సాటర్‌డేకి. ఇదొక సెక్యూరిటీ పర్పసే. మీరు ఎవ్రీ ఫ్రైడే హోల్ డేలో ఎప్పుడైనా కట్టొచ్చు మీరు. సో, దెన్ మీకిక్కడ గ్రోసరీస్ 2%, ఎలక్ట్రానిక్స్ 3%, ఫ్యాషన్ 4% ఇట్లా మాక్సిమం 5% వరకు చార్జ్ అవుతదనమాట. ఎక్కువ అమౌంట్ ఏం కట్ కాదు. దెన్ ఎర్నింగ్స్. ఈ ఎర్నింగ్స్ అనేది మీకే అండి. మీకు మంచి ఇప్పుడు 1 మంత్ ఎంత బిల్లొస్తుంది? ఎంత కట్ అవుతుంది? ఫర్ సపోజ్ స్టాక్స్ ఒస్తాయి. మీకు ఎవ్రీ మంత్ గాని, ఎవ్రీ వీక్ గాని స్టాక్స్ ఒస్తాయి. వానికి డబ్బులిస్తారు. ప్రాఫిట్స్ ఒస్తున్నాయి. ఇవన్నీ చాలా మందికి అర్థం గాదు.
ఒక షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి. కొంతమంది చాలా డిప్రెషన్‌గా ఈ నెల ఎంతొచ్చిందో, ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతా అయిపోయింది డబ్బులంతా అని బాధపడే వాళ్ళు గూడా ఉంటారు. దెన్ ఈ వీక్లీ ఎర్నింగ్స్ వచ్చేసి ఫర్ సపోజ్ ఈ వీక్ మండే అదే సాటర్డే టు మండే ఒక 50 ప్రొడక్ట్స్ వెళ్ళాయి. అంటే వేరు వేరే షర్ట్స్ గానీ, వేరు వేరే ప్యాంట్స్ గానీ, ప్యాంట్స్, షర్ట్స్ అనే కాదు ఎవ్రీథింగ్ మీరు ఏదైనా సెల్ చేసుకోవచ్చు ఇందులో. ఒక ఫుడ్ తప్ప. ఒక ఫుడ్డు ఆప్షన్ మనం పెట్టలేదు. ఎలాంటిదైనా మీరు సెల్ చేసుకోవచ్చు. వేరే వేరే ప్రొడక్ట్స్ వెళ్ళాయి. ఒకటి రూ. 50 ఉండొచ్చు, ఒకటి రూ. 500 ఉండొచ్చు, ఇంకోటి 300 అట్లా మనకి అర్థం కాదు కదా! సో, ఇక్కడ మీకు కమిషన్ కట్ అయ్యేది చూపిస్తది, గ్రాస్ అయ్యేది చూపిస్తది, ఆర్డర్స్ అనేవి చూపిస్తది. ఇన్ని ఆర్డర్‌లు ఎళ్ళాయని. సో, ఇక్కడ మీకు జులైలో గూడా ఇప్పుడు ఆగస్ట్ కాబట్టి జులై అనేది గూడా 0 అని చూపిచ్చింది. జులై నుంచి ఎంత ఎర్నింగ్స్ వచ్చేదో గూడా మీకు మాక్సిమం చూపిస్తదనమాట. అండ్ దెన్ స్టాఫ్. స్టాఫ్ అనేది బ్రిలియంట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు మన వెబ్‌సైట్‌లో. ఫర్ సపోజ్ మీరు షాప్ ఓనర్ అనుకుందాం. మీ కింద ఏదో ఇద్దరో గాని, ఒకరు గాని వర్క్ చేస్తున్నారు. మాక్సిమం 2 మెంబర్స్ అనుకుందాం. 2 మెంబర్స్‌ని ఇందులో యాడ్ చేయొచ్చు. దీని డిస్‌ప్లే ఎలా ఉంటదో కూడా చెప్తాను. ఇవన్నీ వాళ్ళకి షో అవ్వవు. ఇవన్నీ మీకు ప్రొడక్ట్స్ ఆర్డర్స్, టుడే ఆఫర్స్ ఇవన్నీ షో అవ్వవు. మీకు మాత్రమే షో అవుతాయి. వాళ్ళకెలా షో అవుతాయంటే ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి పర్మిషను అండ్ దెన్ ఆర్డర్స్ డెలివరీ చేయడానికి. అంటే డెలివరీ కూడా మీకు మంచి అమౌంటే గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ వాళ్ళు ఒక మంత్లీ 25,000-30,000 ఎర్న్ చేస్తున్నారు. అంటే ప్రాఫిట్ లేనిదే వాళ్ళు చేయరు కదా! సో, అందుకే నేను షాప్ వాళ్ళకే డెలివరీ పెట్టాను. ఆ కమిషన్స్ కూడా అంటే దానికొచ్చే ప్రాఫిట్స్ కూడా షాప్ వాళ్ళకే రావాలి అని. దెన్ ఫర్ సపోజ్ మీ షాప్ ఓనరు ఇద్దరిని యాడ్ చేశారు. ఒకడికి ఒకరికి చెప్పండి ప్రొడక్ట్స్ యాడ్ చేయనని. ఇంకొకరికి చెప్పండి నువ్వు డెలివరీ ఇవ్వు అని. ఇట్లా మేనేజ్ చేయండి. అంటే ఈ వెబ్‌సైట్ నుంచి మల్టీ గేమ్స్ అనేది ఆడవచ్చు. అంటే ఏమంటారు మాస్టర్ ప్లాన్‌గా మూవ్ చేయొచ్చు. మీకేం కష్టపడనవసరం అవసరం లే. అప్పుడప్పుడు వెబ్‌సైట్ చూసి మంత్లీ ఇంతొస్తుందా లేదా? లేకుంటే ఎవ్రీ ఫ్రైడే పే చేయడము. ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ చెక్ చేయనే మీకు వర్క్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకిస్తే యాడ్స్. సో, యాడ్ ఎంప్లాయ్ అనేది కూడా యాడ్ చేయండి. ఒకవేళ ఉంటే బల్క్ అప్‌లోడ్ మీకేం అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇది కూడా మీకు తెలియాలా? కరెంట్ ప్లాన్ అంటే మన ఫ్రీ ప్లాన్, ఫ్రీ రిజిస్ట్రేషన్. ఫ్రీ రిజిస్ట్రేషన్‌కి 40 ప్రొడక్ట్స్ అనేది మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. 40 ప్రొడక్ట్స్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువే ఉంటాయి మా షాప్‌లో అన్న వాళ్ళకి, లేదు ఇంకా ఎక్కువ పెట్టాలి. మా దగ్గర 100 ప్రొడక్ట్‌లయినే ఉంటాయి అనే వాళ్ళకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మంత్లీ 200 కట్ అవుతది. 150 ప్రొడక్ట్స్ వరకు లిస్టింగ్ చేసుకోవచ్చు. మంత్లీ 2 వీడియోస్ ఫ్రీగా అప్‌లోడ్ చేయొచ్చు. అడ్వాన్స్ అనలిటిక్స్ సపోర్ట్ కూడా ఉంటది మీకు. బిజినెస్ లేదు మాది పెద్ద షాపు. నా దగ్గర ఏంది 500 ప్రొడక్ట్స్ అట్లుంటాయి ఇంకా ఎక్కువే ఉంటాయంటే 500 ప్రొడక్ట్స్ ఇచ్చుకోవచ్చు. 500 అనే మెన్షన్ అయింది. కానీ ఇక్కడ అన్‌లిమిటెడ్ ప్రొడక్ట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. 500 అమౌంట్ కట్ అవుతది. 5 వీడియోస్ వరకు మంత్లీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ ప్రీమియము 24/7 సపోర్ట్ కూడా ఉంటది ఈ ప్లాన్‌కి. మీకు అర్థమైందనుకుంటున్నా. దెన్ గో నెక్స్ట్ షాప్ సెట్టింగ్స్ ఇవేం అవసరం లేదు. ఒకవేళ మీరు ఏమైనా రాంగ్‌గా ఏమన్నా అప్లై చేయాలనుకుంటే లేదా షాప్ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి కదా! అవి నొక్కితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. షాప్ నెంబర్ గానీ, మెయిల్ గానీ, అడ్రస్ కానీ ఇట్లా. సో, మాక్సిమం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు దీని నుంచి బాగా సెల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ కామెంట్ చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి లోకల్‌గా స్టోర్ నొక్కితే మనదే వస్తది ఫస్ట్‌లో. సో, ఆహ్, మీరు ఇమేజెస్ క్వాలిటీ పెట్టండి, వీడియోస్ పెట్టండి, డైలీ ఆఫర్స్ పెట్టండి. మీరు బాగా యూజ్ డైలీ ఆఫర్స్ కూడా ఫ్రీగా రన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి సిస్టమాటిక్‌గానే ఉంది మన వెబ్‌సైటు. సో, దెన్ థాంక్స్. నమస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.